మెహబూబ్ దిల్సే శ్రీ సత్య ప్రైవేట్ ఆల్బమ్ నువ్వే కావాలి అంటూ సాగే యూత్ఫుల్ సాంగ్ లాంచ్ నేడు ఘనంగా జరిగింది. మెహబూబ్ మరియు శ్రీ సత్య కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ నువ్వే కావాలి యూత్ఫుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా అద్భుతంగా చిత్రీకరించబడింది. సురేష్ బరిశెట్టి రాసిన లిరిక్స్, మనీష్ కుమార్ అందించిన మ్యూజిక్, భార్గవ రమణ అందించిన దర్శకత్వం మరియు అందమైన యూరోపియన్ లొకేషన్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ సెలబ్రిటీలు సోహెల్, నోయల్, రాహుల్ సింప్లిగస్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, సిరి హనుమంతు, గీతూ రాయల్, ప్రియాంక మరియు ఇతర ప్రముఖులు పాల్గొని సాంగ్ కు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సాంగ్ కు మంచి పేరు వస్తుందని, టీంకు మరిన్ని విజయాలు అందాలని ఆశించారు. ముఖ్యంగా గౌతమ్ కృష్ణ, సిరి హనుమంతు మరియు ప్రియాంక జైన్ తమ ప్రసంగాల్లో మహబూబ్ శ్రీ సత్యాల కష్టాన్ని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ సందర్భంలో మహబూబ్ తన మిత్రులు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా విదేశీ లొకేషన్స్ లో చిత్రీకరణ జరపడం టీం డెడికేషన్ చూపిస్తుంది. పాటల్లో ఉన్న సంగీతం, విజువల్స్ మరియు లిరిక్స్ ప్రేక్షకుల మనసులను దోచుకుంటాయని ఈవెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విశ్వాసం వ్యక్తం చేశారు. దిల్ రాజు ఐటీ దాడులపై స్పందిస్తూ, ఇటీవల ఐటీ దాడుల్లో మా నివాసాలు, ఆఫీసులపై తనిఖీలు జరిగాయి. కొన్ని ఛానల్స్ సోషల్ మీడియాలో డబ్బు, డాక్యుమెంట్స్ దొరికాయని వార్తలు వచ్చాయి. కానీ మా వద్ద 20 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. 5 ఏళ్లుగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్ లావాదేవీల వివరాలు తీసుకున్నారు. అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి ఐడీకి అధికారులు మా క్లారిటీ చూసి ఆశ్చర్యపోయారు. మా అమ్మగారి ఆరోగ్య సమస్య వల్ల చికిత్స తీసుకుంటున్నారు. దయచేసి మా మీద తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు. ఇండస్ట్రీ మొత్తం ఆన్లైన్ బుకింగ్ ట్రాన్సాక్షన్ పై ఆధారపడుతుంది. కలెక్షన్ల విషయంలో పారదర్శక పెంచాలని, మార్చుకోవాల్సిన తీరు మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 3న మా ఆడిటర్లు ఐటీ అధికారులను కలుస్తారు అని చెప్పారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా LYF చిత్ర టీజర్ లాంచ్. శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా పవన్ కేతరాజు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం LYF. ఈ చిత్రాన్ని మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నప్రెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ దాటి, మహేష్ రాటి, ఏ రామస్వామి రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఎస్పీ చరణ్, నవాబ్ షా, శకల శంకర్, భద్రం వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. టీజర్ ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తక్కువ బడ్జెట్ తో మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. LYF కూడా అలాంటి చిత్రం కావాలని ఆశిస్తున్నాను. ఇటువంటి చిత్రాలకు ప్రోత్సాహం అందిస్తానని అన్నారు. LYF చిత్రానికి మంచి కథ, కంటెంట్ ఉన్నట్లు మేకర్స్ చెప్తున్నారు. మిషన్ 007 ట్రైలర్ లాంచ్ ఘనంగా పూర్తి. మహంకాళి పిక్చర్ పతాకంపై భరత్ సోదరి ప్రియాంక నంది హీరోయిన్లుగా జె మోహన్ కాంత్ దర్శకత్వంలో మహంకాళి నాగమహేష్ నిర్వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ మిషన్ 007 ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. దర్శకుడు మోహన్ కాంత్ మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ టూరిస్ట్ బోర్డు షూటింగ్ సబ్సిడీ ప్రోత్సాహంతో సినిమా పూర్తయిందన్నారు. హీరో భరత్ అధికారిసి తీసుకుని సినిమా చేశారని ప్రశంసించారు. నిర్మాత మహంకాళి నాగమహేష్ హై బడ్జెట్ తో కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని పేర్కొన్నారు. నిర్మాత నాగమహేష్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో భరత్ మాట్లాడుతూ, ఆర్మీ బ్యాక్ డ్రాప్ కథను సవాల్గా అనిపించినా దర్శకుడి విశ్వాసంతో ముందుకెళ్లానన్నారు. హీరోయిన్ ప్రియాంక దేశభక్తి, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన మంచి సినిమా అందిస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి DPO కిరణ్, ఎడిటర్ మహేంద్ర, ఫైట్స్ జీవన్ కుమార్, నిర్మాత మహంకాళి నాగమహేష్, రచయిత దర్శకుడు జె మోహన్ కాంత్. కలర్ఫుల్ గా మై సౌత్ దివా క్యాలెండర్ 2025 లాంచ్ ఈవెంట్. ప్రముఖ ఫోటోగ్రాఫర్ మనోజ్ కుమార్ ఖచోకర్ రూపొందించిన మై సౌత్ దివా 2025 క్యాలెండర్ హైదరాబాద్ లో శుక్రవారం గ్రాండ్ గా లాంచ్ అయింది. 12 మంది స్టార్ హీరోయిన్స్ శ్రియా శరణ్, కాజల్ అగర్వాల్, క్యాథరిన్ తెరిసా, మాలవిక శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కు సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్, దర్శకులు కరణ్ కుమార్, సుజనారావు, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ రవీంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫౌండర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, ఈ క్యాలెండర్ ద్వారా కొత్త టాలెంట్ కు అవకాశాలు కల్పిస్తున్నామని, ఇప్పటికే పలువురు హీరోయిన్స్ గా ఎదిగారని తెలిపారు. సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ క్యాలెండర్ లోని విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. దర్శకుడు కరణ్ కుమార్ పలాసా మూవీ మళ్లీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. హీరోయిన్స్ మాల్వి మల్హోత్రా, రియా సచ్దేవ్, ఐశ్వర్య కృష్ణ, ఫలక్ అగర్వాల్ తదితరులు క్యాలెండర్ లో భాగమవడం ఆనందంగా ఉందన్నారు. గాంధీ తాత చెట్టు టీమును అభినందించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన. సుకృతి వేణి బడ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు జనవరి 24న థియేటర్లో విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. సుకృతి వేణి గాంధీ పాత్రలో సహజ నటనతో ఆకట్టుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన ప్రత్యేకంగా చిత్ర బృందాన్ని అభినందించారు. చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్, దర్శకులు పద్మ, నిర్మాతలు సింధు, రాగమయూర్, భానుప్రకాష్, నేహాల్ రామ్ చరణ్ ఉపాసనను కలుసుకున్నారు. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న సినిమా విడుదల.
కన్నడ డైనమిక్ స్ప్రింట్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ రాక్షస ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా తెలుగు కన్నడలో గ్రాండ్ రిలీజ్ కానుంది. శివరాజ్ కుమార్ వేదా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన ఎంబీఆర్ కృష్ణ తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్నారు. శనివారం విడుదలైన తెలుగు ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ప్రజ్వల్ డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. కూతురిపై ఉన్న ప్రేమతో హీరో చేసే చర్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. నోబెల్ పాల్ అందించిన బీజిఎం హైలైట్ గా నిలిచింది. నిర్మాత ఎంబీఆర్ కృష్ణ మాట్లాడుతూ ఈ చిత్రం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ట్రైలర్ కు మంచి ఆదరణ లభిస్తుంది. సినిమా కూడా మంచి రెస్పాన్స్ పొందుతుందని నమ్మకం ఉందని తెలిపారు. లోహిత్ హెస్ దర్శకత్వం వహించిన ఈ టైమ్ లూప్ హారర్ చిత్రంలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్ సోమశేఖర్, విహాన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. టైటిల్ సాంగ్ ను విడుదల చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న కానిస్టేబుల్ టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ విడుదల చేశారు. కానిస్టేబుల్ అన్న సమాజమే నీ సేవకు సలామంటుందన్న అంటూ సాగే ఈ పాటకు శ్రీనివాస్ తేజ లిరిక్స్, సుభాష్ ఆనంద్ మ్యూజిక్ అందించారు. నల్గొండ గద్దర్ నర్సన్న గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సివి ఆనంద్ మాట్లాడుతూ ఈ పాట ప్రతి పోలీసు హృదయాన్ని హత్తుకుంటుందన్నారు. వరుణ్ సందేశ్ ఈ సినిమాను తన కంబ్యాక్ మూవీగా భావిస్తున్నట్లు తెలిపారు. నిర్మాత బలగం జగదీష్ తన చిన్ననాటి కలను తీరుస్తున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. మధులిక వారణాసి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆసక్తి రేపుతుంది. సంబరాల ఏటిగట్టు సెట్ లో ఫ్యాన్స్ ను మీట్ అయిన సుప్రీం హీరో సాయి దుర్గతేజ్. సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ తన సినిమా సంబరాల ఏటిగట్టు సెట్ లో 2 రాష్ట్రాల అభిమానులు కలిశారు. ఫ్యాన్స్ తో సరదాగా గడిపి ఫోటోలు తీశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారికి సాయి తేజ్ ప్రత్యేకంగా లంచ్ ఏర్పాటు చేశారు. నమస్కారం దేవుడు తల్లిదండ్రులు గురువులకే చేయండి సూచించారు. తిరుగు ప్రయాణంలో జాగ్రత్తగా వెళ్లాలని కోరారు. ఈ అనుభవంతో అభిమానులకు ఆనందం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రానికి కె నిరంజన్ రెడ్డి, చైతన్యారెడ్డి నిర్మాతలు. సంబరాల ఏటిగట్టు క్యారెస్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన విశాల్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మదగజరాజు ట్రైలర్ జనవరి 31న సత్యకృష్ణన్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో గ్రాండ్ గా విడుదలవుతుంది. విశాల్ సెన్సేషనల్ హిట్ మదగజరాజు తమిళంలో సంక్రాంతి సందర్భంగా విడుదలై 50 కోట్లకు పైగా వసూలు చేసింది. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. ఈరోజు విక్టరీ వెంకటేష్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ట్రైలర్ హైలైట్స్: విశాల్ సంతానం మధ్య కామెడీ, సోని సుద్ షోడౌన్, అంజలి వరలక్ష్మి గ్లామర్, విజయ్ ఆంటోనీ సంగీతం, రిచర్డ్ ఎం నాథన్ విజువల్స్ సినిమాను ఎలివేట్ చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవుతుందని అంచనాలున్నాయి. అల్లు అరవింద్ ప్రెజెన్స్ నాగ చైతన్య, సాయి పల్లవి, దేవిశ్రీ ప్రసాద్, చందు ముండేటి, బన్నీవాసు, గీతా ఆర్ట్స్ తండేల్ ట్రైలర్ జనవరి 28న రిలీజ్. తండేల్ 2025లో విడుదల కావాలని అనిపించే చిత్రంగా ఉంది. నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటివరకు విడుదలై పాటలకు మంచి స్పందన పొందింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ప్రత్యేకంగా బుజ్జితల్లి, శివశక్తి, హెల్లెస్సో పాప్ యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉండగా ట్రైలర్ జనవరి 28న రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించారు. నాగ చైతన్య ఈ ట్రైలర్లో అల్యూమినియం బకెట్ ను వెపన్ గా పట్టుకుని ఇంటెన్స్ యాక్షన్ ని చూపిస్తూ విలన్స్ తో పోరాడుతున్న లుక్ లో కనిపిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం టాప్ టెక్నీషియన్స్ తో రూపొందుతుంది.